సరే నేను వెళ్తాను. నువ్వెక్కడికి వెళ్తావు? రావణబాయ్ చెప్పిన పని అయ్యేంత వరకు నువ్వు కూడా నాతోనే ఉండాలి. నువ్వు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళావనుకో పోలీసులు నిన్ను ట్రాక్ చేస్తారు. పద. ఇంట్లో పరిస్థితి నెవరు కప్పిన నిప్పులా ఉంది. చాలా సెన్సిటివ్గా ఉంది. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. అమ్మా, ఏమైందమ్మా? ఏం లేదు కన్నా. లేదమ్మా, నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు. ఏమైంది చెప్పు. ఏం లేదు కన్నా. నేను నీ కూతుర్ని, నా దగ్గర అబద్ధం చెప్తున్నావా? అదేం లేదు కన్నా. నాన్న గురించి ఆలోచిస్తున్నావు కదా? అవును. ఇంతకీ నాన్న ఎక్కడమ్మా? తెలీదమ్మా. ఉదయం నుంచి నేను నాన్నని చూడలేదు. అలా చూడలేదు తెలియదు అంటే ఎలా అమ్మా? నిజంగా తెలీదమ్మా. నాన్నతో అంత అర్జెంట్ పని ఏముంది నీకు? అంటే నెక్స్ట్ సండే నా ఫ్రెండ్ బర్త్డే ఉంది. నా ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఆమె బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా. అలాగే కొత్త బట్టలు తేవాలి కదా. ఓ అందుకా? మరి షాపింగ్ కి తీసుకువెళ్ళాలి కదా. సరే, నేను ఫ్రీ అయ్యాక నేను తీసుకొని వెళ్తాను. నీతోనా? ఇంకా అయినట్టే. ఏ? నేను కొనిస్తానన్నాను కదా. నువ్వైతే ఏది కావాలో అది మాత్రమే కొనిస్తావు. అదే నాన్నైతే వద్దన్న కొద్ది డ్రెస్సులు బొమ్మలు అన్ని కొనిపెడుతూనే ఉంటాడు.